'దేవర' మూవీ. కొరటాల శివ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్‌లో శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మొన్న రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ అయింది సార్. రిలీజ్ అయినాక నెగెటివ్ టాక్ ఎక్కువ ఇనిపిస్తుంది సార్. నెగిటివ్ టాక్ ఎవడో సన్నాసులమ్మా. హ్మ్. వాడి అడ్రస్ ఉండదు, పేరు లేదు, ఊరు లేదు. వాడి నాలెడ్జ్ ఎంత, ఒక ట్రైలర్ చూసి హ్మ్. జడ్జ్ చేసే నాలెడ్జ్ ఎంత, వాడి సినిమా నాలెడ్జ్ ఏమీ లేని సన్నాసులు ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండస్ట్రీలో ఒక వింత జరుగుతుంది, ఒక వింత పరిణామాలు జరుగుతున్నాయి. మీరు హ్మ్. ఒకటి గమనించాలి. హ్మ్. ఒక జూనియర్ ఎన్టీఆర్ తారక్ సినిమా అయినా, హ్మ్. తారక్ గురించి అయినా, అల్లు అర్జున్ గురించి అయినా, హ్మ్. వీళ్ళిద్దరి మీద దొరికితే మీద పడిపోతున్నారు, దొరికితే ట్రోలింగ్ చేస్తారు. వెనకాల ఎవరున్నారు అనేది మనకు చెప్పక్కర్లేదు, గోస్ వితౌట్ సేయింగ్. ఎందుకు జరుగుతుంది? వీళ్ళిద్దరూ ఒంటరిగా పెరుగుతున్నారు. హ్మ్. అల్లు అర్జున్ మెగా వేగబాండ్‌లో చేరకుండా, మెగా మెగా గ్రూప్‌లో కాకుండా అల్లు అని సెపరేట్‌గా తను తాను రైజ్ అవుతున్నాడు. హైయెస్ట్ లెవెల్‌కెళ్తున్నాడు. మెగా షాడో కాదు. చిరంజీవి గారి షాడో కాకుండా, చిరంజీవి గారి కూటమిలో కాకుండా తనంతట తానుగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, తారక్ కూడా ఆహ్, త ఎ ఎవరి ఇది కాకుండా తనంతట తానుగా ఒక ఎన్టీఆర్ మనవడుగా ఎదుగుతున్నాడు. హ్మ్. వాళ్ళు ఎదగటాన్ని ఆ 2 భరించలేకపోతున్నారు. ఆ మెగా కూటమి భరించలేకపోతున్నారు. మనకు సంబంధం లేకుండా ఎదుగుతున్నాడు. మనని బట్టి ఎదగాలి గానీ, మనకు సంబంధం లేకుండా మనతోటి సమానంగా మనకి పోటీగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్. ఆ మెగా ఫ్యామిలీ అని రావటానికి అల్లు అరవింద్ ఎంత కారకుడో మర్చిపోతున్నారు ఆళ్ళు. అల్లు అరవింద్ అనేవాడు లేకపోతే మెగా స్టార్ లేడు. మామూలు స్టార్ చిరంజీవి ఉండేవాడు. మామూలు ఈ సక్సెస్‌ఫుల్ హీరో అయ్యి ఉండేవాడు. ఒక మెగాస్టార్ అనే మేడని ఎక్కడానికి అరవింద్ ఎంత కృషి చేశాడు, అరవింద్ మేధస్సు ఎంత ఉపయోగపడింది, ఎంత వెన్నెముకలాగా ఎలా నిలబడి అలా ఒక్కొక్క మెట్టు చిరంజీవి ఎక్కడానికి దోహదపడ్డాడు. అది మాలాంటి వాళ్ళకి తెలుసు మొదట చూసే కనుక. సో, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ మూడో తరం. అల్లు అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌లో వస్తున్నాయి. సో, ఇతను అల్లు అర్జున్ స్టాండు నాది, నేను అల్లు. నాదొక బ్రాండ్ ఉంది. మాదొక హిస్టరీ ఉంది. కనుక నేను నేనుగానే ఉంటాను అని ఈ వేగబాండ్‌లో, ఈ బ్యాండ్ వ్యాగన్‌లో, మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్‌లో అతను చేరతాడు. అది వాళ్ళకి కంటగిపోతుంది. అలాగే ఎన్టీఆర్ తనుగా ఉన్నాడు. ఈ ఇంకోళ్ళతోటి వీళ్ళు ఎదగటము, వీళ్ళతోటి నిజంగా ఇంకోటి సార్ మీరన్నారు కాబట్టి 'బాలకృష్ణ' గారికి అండ్ 'ఎన్టీఆర్' గారికి, 'కళ్యాణరామ్' గారికి ఏమన్నా గొడవలున్నాయా? గొడవలు లేవు. మొన్న 50 ఇయర్స్ సెలబ్రేషన్‌కి లేడు. బాలకృష్ణ లేడు. ఎందుకు లేడు. రాలే? లేడు. లేడు. ఊర్లో లేడు. కర్ణాటకలో ఉన్నారు మీరు ఇద్దరు. చూసారా సార్ ఆ! 'దేవర' మూవీ చూసారా ట్రైలర్? నేను ట్రైలర్ చూసాను. ఆ! ట్రైలరు హ్మ్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాల్సిందంటే, ఆ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్, నెక్స్ట్ ట్రైలర్ వచ్చేటప్పుడు సెంటిమెంటల్ ఎమోషన్స్ వస్తాయి. ఒక హ్మ్. స్కీమ్‌లో చేస్తున్నారు ఆళ్ళు. హ్మ్. ఒకేసారి మొత్తం అది ఇది అన్ని పెట్టేసేసి ఒక ట్రైలర్ చేయడం కాకుండా, ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ రిలీజ్. హ్మ్. నెక్స్ట్ హ్మ్. ఎమోషనల్ ప్యాక్డ్ ఫస్ట్ సెంటిమెంటల్. అది వస్తాయి స్టెప్ బై స్టెప్. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇద్దరున్నారు. వాళ్ళని తెలుసుకోవాలి. కొరటాల శివ 5 సూపర్ హిట్లు ఇచ్చాడు వరుసగా. హ్మ్. ఇచ్చినాక ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. హ్మ్. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అది ఎవరి తప్పవనే ఫ్లాప్ అయింది. హ్మ్. ఆటోమేటిక్‌గా మన ఇండస్ట్రీలో సక్సెస్ అయితే హీరోకి, ఫెయిల్ అయితే డైరెక్టర్ల మీద తోసేస్తారు కదా! హ్మ్. అట్లా అతని మీద తోయబడింది. హ్మ్. అతను కసి మీద ఉన్నాడు. హ్మ్. 6, 100 అయినా, వానలో విడుదలైనా, వరదలో రిలీజ్ అయినా 100 రోజుల సినిమా ఖచ్చితంగా చేయాలి. సూపర్ హిట్ సినిమా చేయాలని కసితోటి పనిచేస్తున్నాడు. హ్మ్. అలాగే ఆహ్, తారక్ కూడా హ్మ్. ఏదో రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఎవరు కూడా నెక్స్ట్ హిట్ లేదు. హ్మ్. ప్రభాస్‌కి అది జరిగింది, ఆళ్ళకి అని చెప్తా ఉన్నాడు. అని చెప్తున్నాడు ఒక సెంటిమెంట్. అవును. ఆ సెంటిమెంట్. సెంటిమెంట్‌ని బ్రేక్ చేయాలని అతను కష్టపడుతున్నాడు. హ్మ్. బ్రేక్ చేయాలి. అదేమి లేదు, అదేమన్నా వచ్చి పిచ్చి సెంటిమెంట్ అది. నే మంచి సినిమా అయితే, మంచి ప్రొడక్ట్ అయితే అదేమి ఉండదు అని బ్రేక్ చేయాలి. సో, ఇద్దరు చెమటోడ్చి పనిచేస్తున్నారు. క్రమశిక్షణతోటి పనిచేస్తున్నారు. పట్టుదలతోటి పనిచేస్తున్నారు. ఒక కసితోటి పనిచేస్తున్నారు. కమ్ వాట్ మే వి షుడ్ గివ్ ఏ హిట్ అని మాట్లాడుతున్నారు. సో, ఆ హిట్ వాళ్ళు అంత తాపత్రయపడుతున్నారు. అంత ఎరిపప్పులు కాదు కదా! వ మ వీడు తారక్ ఏమన్నా సాధారణమైన ఆర్టిస్టా? పర్ఫార్మర్. ఈజ్ నాట్ జస్ట్ హీరో, పర్ఫార్మర్. అసలు అలా మనుషుల్ని పిండేస్తాడు. అంత పర్ఫార్మ్ 'తారక్‌లో' మీకు నచ్చేదేంటి సార్? తారకులోనా ఆ! అతని ఇంటెన్సిటీ, హ్మ్. ఆ క్యారెక్టర్‌లోకి దూరిపోయి, ఆ హ్మ్. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టరే కనపడుద్ది. హ్మ్. తారక్ కనపడడు. కనపడడు. కనపడ్డు. ఆ ఇంటెన్సిటీ,
అది వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఉంది, బాలకృష్ణలో ఉంది. షూటింగ్ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్గానే ఉంటారు. అది వాళ్ళ బ్లడ్లో ఉన్నది. అది అది అతని దగ్గర ఇంటెన్సిటీ బ్రహ్మాండంగా కష్టపడతాడు. కష్టం వెనకడు వేయడు, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతాడు. ఆ మంచి క్వాలిటీ షాట్ వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అంటే హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అదే అతని దగ్గర నా ఎఫర్టు, ఇండస్ట్రీ, ఆ కష్టపడటము, ఆ శ్రమ పడటం. నన్ను నమ్ముకున్నారు వేలాది మంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎంతోమంది ఫైనాన్షియల్ నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళు నాకు బాగుండాలంటే నేను సిన్సియర్గా కష్టపడాలి అనే తాపత్రయం ఉన్నాడు. అందుకని నాకు అతనంటే ఇష్టం. సార్ ఈవెన్ అల్లు అర్జున్ కూడా అదే స్టైల్. వాళ్ళు అందుకని రేపటి రాబోయే ఫ్యూచర్కి వాళ్ళిద్దరూ, ఈ అల్లు అర్జున్, తారక్ అండ్ అల్లు అర్జున్ రెండు కళ్ళు. ఒకనాడు రామారావు నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, ఆ తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్. రేపు రాబోయే కాలంలో మళ్ళీ వీళ్ళిద్దరే ఇండస్ట్రీని ఇంకో 2 దశాబ్దాల పాటు నడిపించగలిగిన సత్తా ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. రెండు కళ్ళు రాబోయే కాలంలో వీళ్ళిద్దరు రెండు కళ్ళు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్, శ్రీదేవి గారి కూతురు, వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఎలా అనిపిస్తుంది సార్? ఎలా ఉందమ్మా ఇప్పుడు జాహ్నవి కపూర్, శ్రీదేవి కూతురు అని ఒక సాంగ్ డాన్స్ చూసారా? ఉంది. ఇప్పుడు ఉమ్, శ్రీదేవి కూతురు అని ఒక ట్యాగ్ తప్పితే ఉమ్, ఆ అమ్మాయి ఆడియన్స్ లోకి ఇంకా పెద్ద పర్ఫార్మర్ గాను, పెద్ద ఇది, ఓకే గుడ్ లుకింగ్ గర్ల్, ఒక ఉమ్, శ్రీదేవి కూతురు అని ఒక ట్యాగ్ ఉంది. ఉమ్. ఆ అమ్మాయి ఈ కాంబినేషన్ సినిమాతోని ఈ సినిమాతో అమ్మాయికి మంచి లైఫ్ రావచ్చు. ఓ- రావు శ్రీదేవి మన పిల్ల కనుక, మన పిల్ల కూతురు రావాలని కోరుకుంటాం కదా మనం. జాహ్నవి కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. చక్కగా శ్రీదేవి యొక్క పర్సనాలిటీ, శ్రీదేవి యొక్క ఇది లేకపోయినా ఆ, చూడటానికి చక్కగానే అందంగా పర్సనాలిటీగా బాగుంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు మనాడితోటి బాంబేలో ఈ సాంగ్ చేస్తే పిచ్చెక్కిపోతున్నారు ఉమ్, ఇప్పుడు తెరాడు మూమెంట్కి. ఉమ్. అట్లా ఆ అమ్మాయి తారక్ తోటి ఎంత పోటీ పడి చేసిందో సినిమాలో చూడాలి. దేవరైతే బ్లాక్ బాస్టర్ అంటారు. గ్యారంటీ బ్లాక్ బస్టర్. ఉమ్, వాళ్ళు ఆచితూచి ప్రతిదీ చేస్తున్నారు. ఉమ్, ప్రతి షాట్ చిత్తశుద్ధితోటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒళ్ళోంచి చెమటోడ్చి పనిచేస్తున్నారు. కష్టే పని వాళ్ళ శ్రమకి, వాళ్ళ కష్టానికి, వాళ్ళ దీక్షకి, వాళ్ళకి పట్టుదలకి ఎప్పుడు సక్సెస్ వస్తుందిగా రాదు. అది గ్యారంటీ సక్సెస్, ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఉన్నాడు. ఆ, కొట్టాల శివ కొడతాడు. ఎందుకంటే కొట్టాల శివ లక్గా ఏదో ఫ్లూక్గా డైరెక్టర్ అయినోడు కాదు. ఉమ్. ప్రతి సినిమాలో తన శక్తిని ప్రూవ్ చేసుకుంటూ, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఒక క్రియేటర్గా సక్సెస్ అవుతున్నాడు. కనుక అతన్ని అంత తక్కువ అంచనా వేసి ఎందుకు వీళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ సినిమాలో 4 బ్లాక్లు ఉన్నాయి. ఒక సెంటిమెంటల్ బ్లాక్, ఉమ్, ఒక యాక్షన్ బ్లాక్, ఉమ్, ఒక హై రిచ్నెస్ బ్లాక్, ఇట్లా వరుసగా ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు క్రైమ్ యాక్షన్ డబల్ రోల్ కదా సార్ అది? డబుల్. అందుకని ఒక యాక్షన్ పార్ట్ రిలీజ్ చేశారు. ఉమ్, అంటే ఫస్ట్ యాక్షన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉమ్, నెక్స్ట్ వచ్చే టీజర్లో పర్ఫార్మెన్స్ వస్తాయి. అదే స్కీమ్ ఎప్పుడైనా ఎవరన్నా చేస్తే అన్నీ ఒకేసారి చేసేస్తే కాదు, ఒక్కొక్క బ్లాక్. ఇప్పుడు ఫైట్స్ ఏం తీశారు, ఫైట్స్ అనిపించింది. కథ లేదు అంటున్నారు వీళ్ళు, కథ కనపడలేదు. కథ ట్రైలర్లో కనపడదు, ఇంకో ట్రైలర్ వస్తుంది, దాంట్లో పర్ఫార్మెన్స్కి కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు వస్తాయి, అప్పుడు కథ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఆ లావిష్నెస్ చూపించే అది వస్తుంది. అట్లా ట్రైలర్స్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వెళ్తారు తప్పితే ఒకేసారి అన్నీ చేసి ఈ పిచ్చమోహాలు, ఈ సన్నాసులు, ఆకు ఇది తేడా తెలియని సన్నాసులు ఏదో రాస్తూ ఉంటారమ్మా. అది వాళ్ళది నెగిటివ్. వాళ్ళు అసలు మనుషులే. ఎవడు పేరు చెప్పమన్నా వాడు పేరు పెట్టుకోడు. పేరు పెట్టుకుంటానికి కూడా ధైర్యం లేదు. వాడికి సినిమా నాలెడ్జ్ లేదు. ఒక సినిమా ఏంటి, ఒక సినిమా ఏమి ఉండదు. ఏదో గాలి వాగుడు, నోటి వాగుడు, సోషల్ మీడియా ఉంది కనుక వాయిస్తారు తప్పితే వాడికి సెన్స్ ఆఫ్ ఎదురుగుండా కూర్చొని ఏంటి బాగాలేదని అడిగితే నేను అడుగుతాను ప్రశ్నలు, వాడికి సమాధానం చెప్పగలరా? చెప్పలేదు. ఏం బాగాలేదు, ఏంటి బాగాలేదు దాంట్లో, ఏం బాగుండాలనుకుంటున్నారు? ట్రైలర్ అంటే ఏంటి, టీజర్ అంటే ఏంటి? సినిమా చూపించరు కాదు టీజర్ అంటే. టీజర్ అంటే సినిమా మొత్తం చూపించరు, ఏదో ఉంది అనిపించేటట్టు చూపిస్తారు అంతే. ఆడియన్స్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమే తప్పితే సినిమా మొత్తం చూపిస్తే ఏముంది, ట్రైలర్ చూస్తే సార్ వెళ్ళిపోతారు. ఆ సినిమాలో ఏమైతే కీ పాయింట్స్ ఉన్నాయో మేము లెక్క వేసుకుంటాం. ఈ షాట్ సూపర్గా ఉంటుంది, ఈ డైలాగ్ పేలుతుంది, ఈ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ముందు రిలీజ్ చేయం. జస్ట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనక వచ్చే టీజర్లో అప్పుడు వేస్తాం ఒక బ్లాస్ట్, షాక్ అవుతారు. 27వ తారీఖు సెప్టెంబర్ 27 సినిమా రిలీజ్ రిలీజ్ వస్తాయి. ఒక తర్వాత ఫస్ట్ టీజర్, రెండో టీజర్. నేను ఎప్పుడు వదలాలో మాకు తెలుసు. ఒక డైరెక్టర్గా ప్రొడ్యూస్ కొట్టాల్సి ఎప్పుడు వదలాలి,
ఎప్పుడు ఏ పాయింట్ వదలాలి, ఎప్పుడు ఏ టీజర్ వదలాలి, ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. పిచ్చిగా చెయ్యరు కదా. అది ఈ సన్నాసులకు తెలియక ఏదో అవుతూ ఉంటారు.